హల్లెలూయా. ఇది నా వాక్యము. 16వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడే రక్షణ అన్నది వస్తుంది. విశ్వాసము అంటే ఏమిటి అంటే, విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని జ్ఞానమును ఆధారము చేసుకొని బ్రతకడమే విశ్వాసం. మన జీవితాలలో అబ్రహాముని బట్టి చూస్తే, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అదే అతని యొక్క విశ్వాసము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎలాగయ్యాడు? దేవుడు ఏం చెప్తే ఆ మాటను వినేవాడు, ఆ మాటను నమ్మేవాడు. అదే ప్రభు వారిని అడిగేసేవాడు. ఏదైనా ఒకవేళ అనుమానం ఉందనుకో, ఇంకెక్కడిస్తావు ప్రభు నాకు పిల్లలు? ఇగో దమస్కు వాడైన ఎలియాజరే నా ఆస్తి అంతటికి వారసుడు కదా అని దేవుణ్ణి అడిగేసేవాడు. దేవుడు మరలా చెప్పినప్పుడు మరలా వినేవాడు, నమ్మేవాడు. అంటే దేవుని యందు అలా విశ్వాసం ఉంచుతూ ఉన్నప్పుడు వీళ్ళు అలా రక్షించి ఇది ఒకరోజు కాదు, ఎప్పుడో నీటి బాప్తిస్మం ఇచ్చుకున్నామండి, రక్షించబడిపోయామండి అంటే అంతము వరకు నమ్మకముగా ఉండము, అప్పుడు నీవు రక్షించబడతావని చెప్పాడు దేవుడు. ఒకరోజుతో రక్షణ అయిపోదు, ఒకరోజుతో రక్షించబడిపోయినట్టు లెక్కలోకి రాదు. నీ జీవితకాలం అంతయు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆ చివరి తీర్పులో దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా.